ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ వచ్చేసి పైల్స్ గురించి. పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఇవి ఎలా ఫార్మ్ అవుతాయి? ఎందుకు ఫార్మ్ అవుతాయి? దేనివల్ల మన బాడీలో ఇవి ఇన్ఫెక్ట్ అవుతాయి, ఎఫెక్ట్ అవుతుంది హ్యూమన్ బాడీకి అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. పైల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పైల్స్ అంటే ఏంటి? పైల్స్ అనేటివి మనకి 2 రకాలుగా ఉంటాయి. పైల్స్ అనేది మనకి ఏదైతే మన యానల్ రీజియన్‌లో ఎప్పుడైతే యానస్ దగ్గర స్వెల్లింగ్, ఇన్‌ఫ్లమేషన్ ఫార్మ్ అయినప్పుడు మనకి పైల్స్ అనేటివి ఫార్మ్ అవుతూ ఉంటది. అవి ఎలా గుర్తిస్తాము అంటే గనక యానస్ ఏరియా చుట్టూ బంచ్ ఆఫ్ గ్రేప్స్ అంటే మనకి గ్రేప్స్ గుత్తి లెక్క ఫార్మ్ అయిపోయి ఉంటాయి. వాటిని పైల్స్ అనేసి అంటామన్నట్టు. సో, వీటిలో మనకి 2 రకాలుగా ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్‌టర్నల్ పైల్స్. ఇంటర్నల్ పైల్స్ అంటే ఏంటంటే మనకి యానల్ ఏరియాకి లోపలి భాగంలో వచ్చేదాన్ని ఇంటర్నల్ పైల్స్ అనేసని అంటాము. ఎక్స్‌టర్నల్ పైల్స్ అంటే ఏదైతే పైల్స్ అనేటివి ఔట్‌వర్డ్‌గా యానల్ ఏరియా భాగంలో ఔట్‌వర్డ్‌గా ప్రొజెక్ట్ అవుతాయో వాటిని ఎక్స్‌టర్నల్ పైల్స్ అనేసని అంటామన్నట్టు. సో, ఇప్పుడు వీటికి ఎలాంటి కారణాలలో ఇవి మనకి హ్యూమన్ బాడీకి ఎఫెక్ట్ అవుతాయి? ఎందుకు ఫార్మ్ అవుతున్నాయి అనే కారణాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సెడెంటరీ లైఫ్ స్టైల్. కంటిన్యూయస్‌గా కూర్చోవడము, ఏ పని చేయకుండా కంటిన్యూయస్‌గా ఒకటే ఉన్న చోట కూర్చోవడం వల్ల గూడా మనకి పైల్స్ అనేటివి ఎఫెక్ట్ అవుతాయి. ఇంకొకటి తీసుకునే ఆహారం. ఫుడ్ తీసుకోవడంలో ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఉంటే గనక దానివల్ల కూడా మనకు పైల్స్ అనేటివి ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంటేక్ ఆఫ్ వాటర్. వాటర్ ఇంటేక్ తక్కువగా తీసుకుంటే గనక మోషన్ అనేది హార్డ్ అవుతది. మోషన్ హార్డ్ అవ్వడం వల్ల మనం ప్రెషర్ పెట్టాల్సొస్తది. ప్రెషర్ పెట్టినప్పుడు పైల్స్ అనేటివి ఫార్మ్ అవుతాయి. ఇంకా వచ్చేసి క్లైమాటిక్ చేంజెస్. మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కి వెళ్ళినప్పుడు తీసుకునే ఆహారంలో చేంజెస్ అనేవి జరుగుతాయి. అప్పుడు ఫుడ్‌లో మనం స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే గనక మనకి పైల్స్ అనేటివి కూడా ఫార్మ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, వీటి వల్ల ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి మనకు బాడీలో అంటే గనక యూజువల్‌గా మోషన్ ఎళ్తుంటే గనక మనకి యానల్ ఏరియా నుంచి బ్లీడింగ్ అనేది ఉంటది. అది కూడా పెయిన్‌లెస్ బ్లీడింగ్ అనేది ఉంటది. ఇంటర్నల్ పైల్స్ అయితేనేమో పెయిన్‌లెస్ బ్లీడింగ్ ఉంటది. ఎక్స్‌టర్నల్ పైల్స్ అయితేనేమో పెయిన్‌ఫుల్ బ్లీడింగ్ అనేది చూస్తూ ఉంటాం. మోషన్ అనేది హార్డ్ అవుతూ ఉంటది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటే గనక కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వల్ల మనిషి మోషన్ వెళ్ళేటప్పుడు యానల్ ఏరియాలో ప్రెషర్ పెట్టాల్సొస్తది. ప్రెషర్ పెట్టినప్పుడు మనకి బ్లీడింగ్ అనేది పడుతూ ఉంటుంది మోషన్ ఎళ్ళేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి హెరిడిటరీ. వంశపరిపారంగా గూడా పైల్స్ అనేది దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మోషన్‌లో నొప్పి ఎక్కువగా ఉంటది. యానల్ ఏరియాలో. నెక్స్ట్ అక్కడ పొడుస్తున్నట్టుగా నొప్పి అనేది ఉంటూ ఉంటుంది యానల్ ఏరియాలో. నెక్స్ట్ వచ్చేసి ఫిషర్. ఫిషర్ అంటే ఏంటి? ఫిషర్ అంటే మనకి యానల్ ఏరియా చుట్టూ స్కిన్ అనేది డ్రై అయిపోతది. డ్రై అయిపోయి మోషన్ వెళ్ళేటప్పుడు మోషన్ హార్డ్ అవ్వడం వల్ల ప్రెషర్ తోటి ఫిషర్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటాయి. అది ఏంటంటే ఇవి కూడా 2 రకాలుగా ఉంటాయి. ఇంటర్నల్ ఫిషర్, ఎక్స్‌టర్నల్ ఫిషర్ అని 2 రకాలుగా ఉంటాయి. ఎప్పుడైతే మన యానల్ ఏరియా లోపల 2 ఎపిథీలియల్ సెల్స్ లేయర్స్ ఏవైతే ఉంటాయో ఆ లేయర్స్ లోపల మనకి ఇన్ఫెక్షన్ అనేది ఫార్మ్ అవుతది. ఇన్ఫెక్షన్ ఫార్మ్ అయినప్పుడు ఫిషర్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటది. సో, యూజువల్‌గా ఇంటర్నల్ ఫిషర్, ఎక్స్‌టర్నల్ ఫిషర్ ఇవి కూడా 2 రకాలుగా డివైడ్ అయిపోయి ఉంటాయి. దీంట్లో మనం మోషన్ వెళ్ళేటప్పుడు మనకి పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. అంటే మోషన్ డెఫికేట్ చేసేటప్పుడు పెయిన్ అనేది ఎక్కువగా ఉంటది. మనకి వెళ్ళేటప్పుడు గ్యాస్ అనేది రిలీజ్ అవుతది ఫస్ట్ ఆఫ్ ఆల్. గ్యాస్ రిలీజ్ అయినప్పుడు మనకేంటంటే దాంట్లో నుంచి హీట్ అనేది మనకి సెన్సేషన్ తెలుస్తూ ఉంటది. అది తెలిసినప్పుడు మనకి ఈ ఫిషర్ అనేది ఫార్మ్ అవుతుందనేసని కొంచెం సింప్టమాటికల్‌గా మనం గుర్తించుకోవచ్చు. ఫిషర్‌కి ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయంటే గనక సేమ్ పెయిన్ ఉంటుంది. బవెల్ కాన్‌స్టిపేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ హెరిడిటరీ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మోషన్ వెళ్ళేటప్పుడు బ్లీడింగ్ అనేది పాస్ అవుతూ ఉంటది. నెక్స్ట్ ఆహ్, ఫిస్టులా ఏ విధంగా ఫార్మ్ అవుతది? ఫిస్టులా అనేది కూడా మనకి సేమ్ ఇంటర్నల్ ఫిస్టులా, ఎక్స్‌టర్నల్ ఫిస్టులా 2 రకాలుగా డివైడ్ అయిపోయి ఉంటాయి. దీంట్లో ఫిస్టులాలో మనకి యానల్ ఏరియా లోపల అవ్వచ్చు. లేదా యానల్ ఏరియాకి బయట వైపులో గూడా అవ్వచ్చు. మనకెలా అంటే ఒక చిన్న పింపుల్ లెక్క ఫార్మ్ అవుతది ఫస్ట్. ఆ పింపుల్ ఏమవుద్దంటే
మెల్లిమెల్లిగా ఆ పింపుల్ పెయిన్‌ఫుల్‌గా అవుతూ ఉంటది. ఆ పింపుల్ మనకి పగిలినప్పుడు దాంట్లో నుంచి మనము ఒక పస్ అనేది, ఒక డిశ్చార్జ్ లాంటిది, పస్ డిశ్చార్జ్ లాంటిది చూస్తూ ఉంటాం బయటికి. నెక్స్ట్ దాంట్లో నుంచి అది మెల్లిమెల్లిగా అది ఎక్కువగా పెయిన్‌ఫుల్‌గా మారినప్పుడు దాంట్లో నుంచి బ్లీడింగ్ అనేది గూడా చూస్తాం. అంటే ఆ పింపుల్ నుంచి ఒక పస్ అనేది చూస్తాము. ఎట్ ద సేమ్ టైమ్ బ్లడ్ అనేది కూడా వస్తూ ఉంటుంది బయటికి. దాన్ని ఫిస్టులా అనేసని అంటాము. సో, దీంట్లో గూడాము మనకేంటంటే ఎక్కువగా ఇటువంటి ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా ఎలాంటి కారణాల్లో చూస్తామంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ చేంజెస్ కంటిన్యూయస్‌గా కూర్చోవడం వల్ల, వాటి వల్ల గూడా మనకి ఫిస్టులా అనేది ఫార్మ్ అవుతది. హెరిడిటరీ జెనెటికల్ డిజార్డర్ వల్ల గూడా మనకి ఫిస్టులా అనేది ఫార్మ్ అవుతది. ఇంకొకటి తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్‌లో ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినడం కానివ్వండి, గ్యాస్ట్రిక్ అల్సర్ ఏదైనా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ ఉంటే గనక, మోషన్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటే గనక, దీనివల్ల గూడా మనం ఫిస్టులా అనేది చూస్తూ ఉంటాం. దీంట్లో గూడా సైన్స్ అండ్ సింప్టమ్స్ వచ్చేసి పెయిన్ ఉంటుంది, బవల్ కాన్‌స్టిపేషన్ ఉంటుంది, బ్లీడింగ్ అనేది ఉంటుంది మోషన్ వెళ్ళేటప్పుడు, మోషన్ బయటికి డెఫెకేట్ చేయడానికి ఎక్కువగా ప్రెషర్ పెట్టాల్సి వస్తూ ఉంటది. ఇవి సైన్స్ అండ్ సింప్టమ్స్. దీనికి ఇటువంటి పైల్స్, ఫిస్టులా ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, ఎవరైనా ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్న వాళ్ళుంటే గనక, మీరు మా మెడినైన్ హోమియోపతి ఆయుర్వేద హాస్పిటల్‌కి సంప్రదించొచ్చు. దీనికి మనకు హోమియోపతిలో మంచి బెస్ట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్‌గా ఉందండి. ఇంకోటేంటంటే హోమియోపతిలో మనకి మెడిసిన్స్‌కి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏవి ఉండవు. సో, వాటి వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్న ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల పర్మనెంట్‌గా ఇవి మళ్ళీ ఫ్యూచర్‌లో రిపీట్ అవ్వకుండా, రీఅకర్ అవ్వకుండా పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది మనకి హోమియోపతిలో అవైలబుల్‌గా ఉందండి. ఎవరైనా ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతుంటే మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదకి సంప్రదించండి. థాంక్ యూ.